ఉదయకాల ప్రార్థన. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడువయుండి నిత్యము కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి అంతను కాపాడారు, గతించినటువంటి నెలంతను కాపాడారు అయ్యా. ఈ 2026లో 2 నెలలు కూడా మీ కృపా సహాయమును మాకు దయచేసి నూతనమైన దినములో, క్రొత్త నెలలో మొదటి రోజున సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు అయ్యా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ నెలలో మీకు నచ్చిన విధంగా, మీరు కోరుకున్న విధంగా మా జీవితాలు ఉండుటకు మాకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మీకు మొరబెడుతున్నారో, ఎవరైతే తండ్రి ఈ నూతన దినమందు తండ్రి ప్రార్థిస్తున్నారో, ఏ శ్రమల నుంచి వారు విడిపించబడాలని కోరుకుంటున్నారో అయ్యా, వారికి మీరు ఈ రోజున వాగ్దానము చేస్తూ ఉన్నారు. వారిని ఆ శ్రమలన్నిటిలో నుంచి విడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వారందరినీ తండ్రి ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. వారికి తండ్రి ఈ నూతన మాసంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నందుకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డల జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. ఏ శ్రమలో వారు ఉండిపోకుండా క్షేమముగా ఉండుటకు, వాటి నుంచి వారు బయటపడుటకు మీ సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున తండ్రి, నూతన దినమున ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలను ఈ రోజున మేలులతో నింపండి. సంతృప్తి కలిగిన జీవితాలుగా వారి యొక్క జీవితాన్ని మార్చండి. ఎటువంటి లేమికరమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఏవి వారికి లేకుండా ప్రతి విషయములో కూడా సమృద్ధిని మీరే అనుగ్రహించండి. ఎవరు కూడా ఈ రోజున ఆకలి బాధలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును ప్రభువా మీరే దయచేయండి తండ్రి. అయ్యా, మీ వైపు చూస్తుండగా ఏ బిడ్డకు కూడా కొరత ఉండదు అని గ్రహించి విశ్వాసముతో ముందుకు సాగుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయన, పనులన్నిటినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపచేయండి అయ్యా. నిర్ణయాలు తీసుకుంటుండగా ఆ నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉండుటకు సహాయము దయచేయండి. బలముతో నింపండి, శక్తితో నింపండి. బద్ధకము కలిగి ఎవరు ఈరోజు ఉండకుండా ప్రతి విషయంలో తండ్రి చురుకుగా ముందుకు వెళ్ళే కృపా భాగ్యము దయచేయండి నాయన. అదేవిధంగా నూతన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, వారిని కూడా దీవించండి. ఆగిపోయున్న పనులు ఈరోజు మరలా జరిగించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి నాయన. ఆపరేషన్స్, డెలివరీస్ని మీకు అప్పగిస్తుండగా అన్నిటిని మీ స్వాధీనపరచుకొనండి ప్రభువా. క్షేమాన్ని దయచేయండి తండ్రి. నాయన, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సరైన సమయానికి అక్కడికి వారు వెళ్ళడానికి మంచి జ్ఞానం కలిగి, జ్ఞాపక శక్తి కలిగి వాటిల్లో వారు పార్టిసిపేట్ చేయడానికి మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ప్రయాణాలను కూడా దీవించండి. క్షేమముగా వెళుతున్న ప్రతి బిడ్డ కూడా అదే రీతిన ఏ అపాయం లేకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఎటువంటి సమస్యలు మార్గంలో ఎదురవ్వకుండా సురక్షితముగా మరలా గమ్య స్థానాలకు చేరుకోవడానికి మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, గృహములు యందు ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా అయ్యా మీరే ఈరోజంతా వారికి రక్షణను ఏర్పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామానికి మహిమకరముగా ఉండుటకు సహాయము దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా
ప్రశాంతముగా సమాధానముగా జీవిస్తూ మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అపవాదికి మేము దొరకకుండా, ఈ లోక మాయల్లో చిక్కుబడకుండా, ఎవరిని నమ్మి మోసపోకుండా వాక్య జ్ఞానముతో ఈ రోజంతా కూడా ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు అయ్యా ఈరోజు జరుపుకుంటున్నారు. వారికి ఇచ్చిన ఈ క్రొత్త సంవత్సరాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మేము నోరు తెరిచి ఒక్కరికైనా మీ వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తులు పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.